So welcome to the engineering mechanics class. In this class, I want to explain you about the concept of friction. Concept of friction. As a mechanical students ga మీకు ఫ్రిక్షన్ మీద సో చాలా కాన్సెప్ట్ ఉండాలి. ఎందుకంటే మెకానికల్ డివైజెస్లో మనకి ఫ్రిక్షన్ యాక్ట్స్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈజ్ ఏ అడ్వాంటేజియస్ వన్, ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజియస్ వన్. సపోజ్ మనకి అడ్వాంటేజియస్ కండిషన్స్ ఏంటంటే, సపోజ్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎ బెల్ట్ డ్రైవ్స్ అనుకుందాం. బ్రేక్స్, క్లచెస్, బోల్ట్స్, నట్స్, స్క్రూ జాక్స్, ఆటోమొబైల్ టైర్స్ ఇవన్నీ కూడా మనకి సో డిజైరబుల్. సో బ్రేక్స్ అనుకోండి, ఫ్రిక్షన్ లేకపోతే వీ కెనాట్ స్టాప్ ద వెహికల్స్. అలాగే క్లచెస్, అలాగే బోల్ట్ అండ్ నట్స్. సపోజ్ బోల్ట్స్, నట్స్ కూడా మనకి సో ఫ్రిక్షన్ మనకి డిజైరబుల్. మెకానికల్ డివైజెస్లో డిజైరబుల్ ఒక అడ్వాంటేజెస్. సో డిజైరబుల్ కేసెస్ ఏంటంటే మనకి సో బెల్ట్ డ్రైవ్స్, బ్రేక్స్, క్లచెస్, bolts and nuts, so next automobile tires, మొబైల్ టైర్స్కి గ్రిప్ మనకి టైర్స్, అలాగే సో స్క్రూ జాక్స్. సో అన్డిజైరబుల్ ఏంటంటే మనకి సో కొన్ని వాటిల్లో మనకి ఇది అవసరం లేదు. ఎందుకంటే సపోజ్ గేర్ ఉందనుకోండి, ఇది అరిగిపోతుంది బికాజ్ ఆఫ్ ద ఫ్రిక్షన్ వల్ల. అలాగే చూస్తే మనకి సో బేరింగ్స్ కూడా బికాజ్ ఆఫ్ ద ఫ్రిక్షన్. అలాగే మనకి ఎఫ్ఎం అప్లికేషన్స్లో ఫ్లూయిడ్ ఫ్లోస్ కూడా మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో ఫ్రిక్షన్ వల్ల మనకి మెకానికల్లో కొన్ని కేసెస్లో డిజైరబుల్ కేసెస్ అంటే అడ్వాంటేజియస్గా పనిచేస్తుంది, కొన్ని కేసెస్లో డిసడ్వాంటేజియస్గా ఉంది. సో దట్స్ వై మనకి మెకానికల్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫ్రిక్షన్ అనేది సో you have a good concept on the friction. So what is friction? So friction అన్నది అసలు ఎలా వస్తుంది? యాక్చువల్గా ఫ్రిక్షన్ అన్నది మీరు జాగ్రత్తగా చూస్తే ఫ్రిక్షన్ అన్నది ఎప్పుడు కూడా సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఇలా ఉంది. సో ఇది ఫ్రిక్షనా కాదా, ఇది ఎంత ఫ్రిక్షన్ ఆఫర్ చేస్తుంది అన్నది సో ఎప్పుడు మనం తెలుసుకోలేం. ఎప్పుడు ఫ్రిక్షన్ అన్నది ఎప్పుడు వస్తుంది? సో ఒక బాడీ మీద ఇంకొక బాడీ స్లైడ్ అవుతున్నప్పుడే ఫ్రిక్షన్ ఎగ్జిస్టెన్సీలో ఉంటుంది. ఓకేనా? సో ఫ్రిక్షన్ ఎగ్జిస్టెన్సీ అన్నది ఎప్పుడు ఉంటుందంటే సో వెన్ ఎవర్ ఏ బాడీ స్లైడ్స్ ఆన్ అనదర్ బాడీ. సో ఈ కండిషన్లో మాత్రమే మనకి ఫ్రిక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ నార్మల్గా ఇక్కడ ఖాళీగా ఉన్న ఒక బాడీ మీద సో ఫ్రిక్షన్ ఉంది అని మనం చెప్పలేం. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక బాడీ మీద ఇంకో బాడీ స్లైడ్ అవుతున్నప్పుడు మాత్రమే సో అక్కడ మనకి ఫ్రిక్షన్ ఉంది అని మనం వీ క్యాన్ చెప్పగలం. సో ఇప్పుడు ఇంతకీ ఫ్రిక్షన్ ఎలా వస్తుంది? ఓకే, సో వాట్ ఈజ్ ద మెయిన్గా ఒక బాడీ ఉంది. సో ఒక బాడీ ఇలా ఉన్నప్పుడు సో ఎందుకు ఫ్రిక్షన్ వస్తుంది? ఒక బాడీ మీద ఒక బాడీ ఇలా స్లైడ్ అవుతుంది. ఇప్పుడు ఏదో మనం ఎలా పుల్ చేసాము. సో వై ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది? సో ఇది బాగా స్మూత్ సర్ఫేసెస్ అనుకుందాం. సో బాగా స్మూత్ సర్ఫేసెస్ కదా, ఏంటి ఫ్రిక్షన్ ఏంటి? సో ఇక్కడ మనకు చూస్తే ఐడియల్ కండిషన్స్లో ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా సో ఫ్రిక్షన్ మనకి నార్మల్గా ఈవెన్ ఇవి ఎంత ఈవెన్ స్మూత్ సర్ఫేసెస్ అనుకున్నా కానీ స్మూత్ సర్ఫేసెస్ సో మైక్రో లెవెల్లో సో ప్రతి బాడీ మీద సో సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అన్నమాట. మైక్రో లెవెల్ స్టేజెస్లో సమ్ ఎంత స్మూత్ అని. ఎందుకంటే నేచర్లో ఏ బాడీ కూడా సో నో బాడీ ఈజ్ స్మూత్ ఇన్ నేచర్ ఇన్ ద యూనివర్స్. ఓకే, సో మనకి ఎక్కడ కూడా
సో ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఎక్కడ కూడా స్మూత్ సర్ఫేస్ ఉన్న బాడీ మనకి ఎక్కడ. సో ప్రతి బాడీ మీద మైక్రో లెవెల్లో, ఈవెన్ మీరు గ్లాస్ అనుకోండి లేకపోతే ఏదైనా, ఇప్పుడు ఓకే రఫ్ సర్ఫేస్ మీద ఆటోమేటిక్గా మనకి సో చాలా ఇర్రెగ్యులారిటీస్ మనకే సో విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈవెన్ స్మూత్ సర్ఫేసెస్ ఆల్సో మనకి, సో స్మూత్ సర్ఫేసెస్లో కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతాయి, ఈ ఇర్రెగ్యులారిటీస్ ఒకదానిలో ఒకటి ఇంటర్లాక్ అయిపోతాయి. సపోజ్ ఈ బాడీ ఒకటి ఇర్రెగ్యులర్ సర్ఫేస్, ఈ బాడీ తోలక ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్, ఈ బాడీ తోలక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఒకదానిలో ఒకటి ఇంటర్లాక్ అయిపోతాయి. ఇంటర్లాక్ అయిపోయి సో ఇది రెస్ట్లో ఉన్నంతసేపు కూడా, సో ఇప్పుడు మనం ఫోర్స్ ఏమీ వెయిట్ లేదు అనుకుందాం, సో ఏమీ వెయిట్ లేదు, సో ఈ రెస్ట్లో ఉన్నంతసేపు ఆటోమేటిక్గా ఈ ఫోర్సెస్ ఇంటర్లాక్ అయిపోయి అలా ఉండిపోతాయి. సో ఇంటర్లాక్ అయిపోయి, సో ఇలా ఇంటర్లాక్ అయిపోయిన ఈ ఇర్రెగ్యులారిటీస్ ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్ వేసి, ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్తో మనం ఇక్కడ ఇలాగా మనం ఈ బాడీని మూమెంట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఈ బాడీని సో మనకి ఫోర్స్తో మనం ఈ బాడీని ఇలా మూమెంట్ చేయాలనుకుంటున్నాం, మోషన్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. సో దెన్ దిస్ ఇర్రెగ్యులారిటీ స్టాప్స్ ద మూమెంట్ ఆఫ్ దిస్ బాడీ. సో ఇర్రెగ్యులారిటీస్లో ఒకదానికొకటి ఇంటర్లాక్ అయిపోయి ఉన్నాయి కదా, ఇంటర్లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి సో ఈ ఆటోమేటిక్గా రెసిస్ట్ అయిపోయి, ఇప్పుడు మనం ఒక చేతిలో మనం ఒక చెయ్యి పట్టుకోలేదనుకోండి, ఫ్రీగా మనం మూవ్ అయిపోదాం. సో అలా కాకుండా ఒక చేతిలో ఇలా లింక్ అయిపోయి ఉన్నాం అనుకోండి, విడదీయడం కష్టం కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్లాక్ అయిపోయిన ఈ ఇర్రెగ్యులారిటీస్ ఎప్పుడైతే మనం ఫోర్స్ని ఇక్కడ మనం పుల్ చేయడానికి రెడీ అవుతున్నామో, ఆటోమేటిక్గా ఈ ఇర్రెగ్యులారిటీస్ ఏం చేస్తాయి, ఆపోజిట్ డైరెక్షన్లో మనకి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయి. సో ఈ రెసిస్టెన్స్నే వీ కాల్డ్ యాజ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాం. సో ఈ రెసిస్టెన్స్నే సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో దీన్నే మనం ఫ్రిక్షన్ ఇప్పుడు డిఫైన్ చేద్దాం. సో ఫ్రిక్షన్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద ఫ్రిక్షన్ సో defined as the opposing force, which acts in the direction opposite to the movement of the బాడీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, సో ఇక్కడ మనం ఎలా బాడీని ఎలా మూవ్ చేయాలనుకుంటున్నాం, సో ఆటోమేటిక్గా ఒక ఆపోజింగ్ ఫోర్స్ బికాస్ ఆఫ్ దీస్ ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్డ్. సో ఈ ఫ్రిక్షన్ ఫోర్స్కున్న ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇది సెల్ఫ్ అడ్జస్టింగ్. సపోజ్ మీరు సెల్ఫ్ అడ్జస్ట్ అవుతుంది, మీరు కొంత ఫోర్స్ వేశారనుకోండి, ఆ కొంత ఫోర్సే అపోజ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటి, ఈ ఫోర్స్ పెంచుతున్న కొద్దీ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ అపోజింగ్ ఫోర్స్ మీరు ఎంత వేశారో అంత అపోజింగ్ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కదా, ఏదో ఒక లిమిట్ దాటిన తర్వాత ఈ అపోజింగ్ ఫోర్స్ సరిపోదు, ఇంకా ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ సరిపోదు. సో దెన్ ద బాడీ స్టార్ట్స్ మూవింగ్. సో ఈ అపోజింగ్ ఫోర్స్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఫోర్స్ వేసాం, ఈ ఫోర్స్ కన్నా ఈ అపోజింగ్ ఫోర్స్ ఎక్కువ ఉన్నంతసేపు, లేకపోతే సో మ్యాక్సిమం లిమిట్ చేరే వరకు, ఎక్కువ ఉన్నంత వరకు కాదు, మ్యాక్సిమం లిమిట్ చేరే వరకు కూడా. సో ఇదేంటంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ అని చెప్తున్నాం, సెల్ఫ్ అడ్జస్టింగ్. సో సెల్ఫ్ అడ్జస్టింగ్. ఇప్పుడు సపోజ్ నువ్వు కొంత ఫోర్స్ వేస్తే అది అంత రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ నువ్వు 10 వేసావు, ఇది 10 రియాక్షన్ ఇచ్చింది, నువ్వు 20 వేసావు, ఇది 20 ఇచ్చావు. కానీ ఇక్కడ దెర్ ఇస్ అ మ్యాక్సిమం లిమిట్. సో ది మ్యాక్సిమం ఇది 100 అనుకుందాం. సో 100 వరకు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సపోజ్ 50 కాదు 99 వేసినా దిస్ బాడీ
ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని దాటి ముందుకి వెళ్ళలేదు. ఎప్పుడైతే నువ్వు 101 వేసావో వెంటనే బాడీ స్టార్ట్స్ ఎందుకంటే మ్యాక్సిమం ఈ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఏమైంది, సో ఇది క్రాస్ అయిపోయింది, మ్యాక్సిమం లిమిట్ క్రాస్ అయిపోయింది, కానీ బాడీ స్టార్ట్స్ మూవింగ్. సో ఇక్కడ ఒకటి ఫ్రిక్షనల్ ఫోర్స్ సెల్ఫ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఎంత ఇస్తే అంతే రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఈ ఈ కాంటాక్ట్ సర్ఫేసెస్కి ప్యారలల్గా ఉంటుంది. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దీనికి ఎలా ఉందో ఫ్రిక్షనల్ ఫోర్స్, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలాగో లేకపోతే ఎలాగో అలా ఉండదు ఎప్పుడు కూడా. సపోజ్ ఈ ఫోర్స్ నువ్వు ఎలా వేస్తున్నావు, ఈ ఫోర్స్ ఎలా వేస్తున్నావు కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉండదు. సో ఈ ఫోర్స్ నువ్వు ఎటువై అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ ఏం చేస్తుంది, కాంటాక్ట్ సర్ఫేసెస్కి ప్యారలల్గా ఉంటుంది. ప్యారలల్ ఫోర్స్ అంటే మీకు తెలుసు. సో కాంటాక్ట్ సర్ఫేస్కి ప్యారలల్గానే ఉంటుందో తప్ప సో డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్లో ఉండదు. సో ఈ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు, ఈ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉండొచ్చు, సో డిఫరెంట్ ఈ డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేజ్ యాక్ట్స్ సో ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. సో ఇప్పుడు బాడీ ఎటు మూవ్ అవుతుందో దానికి ఆపోజిట్ మోషన్లోనే ఉంటుంది తప్ప సో ఈ ఫోర్స్ తాలూకా యాంగిల్తో దానికి సంబంధం లేదు. సో ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ద అపోజింగ్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ద సో ఫ్రిక్షన్. సో మనకి ఫ్రిక్షన్ దేని వల్ల ఎఫెక్ట్ అయిపోతుందండి, మెయిన్ ఫ్రిక్షన్ ఓన్లీ సర్ఫేస్ ప్రాపర్టీస్ మీద ఆధారపడుతుంది. సో ఫ్రిక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్ ప్రాపర్టీస్. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ స్మూత్ బాడీ అన్నా కానీ దాని మీద ఇర్రెగ్యులారిటీస్ లేవని కాదు, వెరీ తక్కువ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో తక్కువ ఇర్రెగ్యులారిటీస్ కాబట్టి సో లెస్ ఫోర్స్తోనే మనం బాడీని మూవ్ చేయొచ్చు. సో రఫ్ సర్ఫేస్ అనుకుంటాం, సో రఫా స్మూత్ అన్నది కావాలి మనకి. రఫ్ సర్ఫేస్ అయితే ఒకలా ఉంటుంది, సో స్మూత్ సర్ఫేస్ అయితే ఉంటుంది, బట్ ఇర్రెగ్యులారిటీస్ అయితే కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ రఫ్ సర్ఫేసెస్ బికాస్ రఫ్ సర్ఫేసెస్ హ్యావ్ మోర్ ఇర్రెగ్యులారిటీస్. అలాగే ఫ్రిక్షన్ ఈజ్ లెస్ ఇన్ స్మూత్ సర్ఫేసెస్ బికాస్ స్మూత్ సర్ఫేసెస్ హ్యావ్ లెస్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్లో నేను ముందు చెప్తున్నాను కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్యారలల్ టు ద సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో బాడీ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. బాడీ ఇటు మూవ్ అయితే ఆపోజిట్గా ఉంటుంది. అలాగే సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఏంటి, ప్యారలల్ టు ద కాంటాక్ట్ సర్ఫేస్కి ఉంటుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రిక్షన్, కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రిక్షన్.